మా నోటీస్కి వచ్చే లోపల మీరు క్లియర్ చేసి ఈవెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండే ప్రాజెక్ట్స్ కూడా కాలయాపన చేస్తున్నారు. మీరు ఎట్లుంటారంటే అడవుల్ని నరికేస్తూ ఉంటే అడవులు తోకుపోతూ ఉంటే గమనున్నారు. ఇప్పుడు ఒక ఊరికి రోడ్డు కావాలంటే అడ్డం పడుతున్నారు. దిస్ ఈజ్ వేర్ అప్పుడు మీకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఇవన్నీ అలాంటి యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా యూ రివ్యూ చిరంజీవి అండ్ దెన్ గెట్ ఇట్ డన్. రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ కూడా హౌస్ సైడ్స్కి ఇచ్చేశారు. ఇండస్ట్రీ రావాల్సిన ల్యాండ్ కొనిస్తే పర్లేదు, కానీ అలాంటి ల్యాండ్ అంతా ఇంటికి ఫ్రీగా ఇచ్చేయాలి, పాపులారిటీ రావాలి అనే చీప్ గిమిక్స్ చేసి మొత్తం ఇండస్ట్రియలైజేషన్ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కొన్ని ఏపీఐసి కూడా గ్రాబింగ్ జరిగాయి. నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ షుడ్ బి వెరీ ఫర్మ్ అండ్ ప్రొటెక్ట్ దట్ ల్యాండ్. దట్ ఈస్ వేర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి మెయిన్గా చాలామంది ల్యాండ్ ఇవ్వడానికి కూడా ముందుకున్నారు. కొన్ని ఏరియాల్లో ఇఫ్ నెసెసరీ విల్ గో ఫర్ సోలార్ ఎనర్జీకి. అవసరమైతే మంచి ఇది దొరికితే మనం రీలింగ్ అవన్నీ కూడా వేసుకుంటూ లైన్స్ వేసుకోవచ్చు. అది ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కొన్ని బ్యాక్వర్డ్ ఏరియాస్లో సోలార్ ఎనర్జీ కనిపోతే ఇట్ విల్ హెల్ప్ అస్. అది కూడా వర్కౌట్ చేయండి. నేను పోతే మడకసర్ ఏరియాలో దే ఆర్ ప్రిపేర్ టు గివ్ 4,000 acres 5,000 acres చంక్. అలాంటి ఉంటే కొంచెం వర్కౌట్ చేయండి. అదే మాదిరిగా పోర్ట్స్ మనం పీపీపీ పెడితే వీళ్ళు ఈపీసీ తీసుకొచ్చారు, 5 ఏళ్ళు లేట్ చేశారు. పీపీపీ ఈజ్ ఏ టెస్టెడ్ మోడల్. గవర్నమెంట్ ఎక్కడ డబ్బులు ఇస్తాం, గవర్నమెంట్ గ్యారంటీలు ఎక్కడ ఇస్తాం, అనవసరంగా తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రాబ్లమ్ ఈజ్, ఇప్పుడు నేను ఎన్నికపోతే అటు ఇటు కాకుండా పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. ఐ డోంట్ వాంట్ టు డెస్ట్రాయ్ ఆర్ ఎన్నికకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. వీ వాంట్ టు కంప్లీట్ ఆల్ ప్రాజెక్ట్స్. ఏవైతే పోర్ట్లు ఉన్నాయి 3 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయాలి. ప్రాబ్లమ్స్ అన్ని మీరు వర్కౌట్ చేయండి. ఫిషింగ్ హార్బర్స్ 9 ఉన్నాయి, అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫిషర్మెన్ యాక్టివిటీ ఇవన్నీ కూడా. ఇంకొక పక్కన పోర్ట్స్ మొత్తం 10 ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, 3 కొత్త పోర్ట్లు వస్తున్నాయి, 4 వస్తున్నాయి. ఇంకోటి ఇంకా ఇది చేయలేదు, కాకినాడ. ఇవన్నీ కూడా మనం పోర్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసుకునేదానికి మనం ఇది చేయాలి. ఎయిర్పోర్ట్స్ కూడా 7 ఉన్నాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు అన్ని సాల్వ్ చేయాలి. ఇంకొక 3 కొత్తగా వస్తాయి, అవి కూడా మీరు ఇది చేస్తే క్లియర్ చేస్తే ఒక 10 ఎయిర్పోర్ట్స్ వస్తాయి. ఈవెన్ ఫ్యూచర్లో అవసరమైతే ఇంకా ఒకటి మనం యాడ్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. లాజిస్టిక్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్ ఆన్ ఈస్ట్ కోస్ట్.